హైదరాబాద్ అసెంబ్లీ దగ్గర సందడి వాతావరణం నెలకొంది. ఎమ్మెల్యే కోటాలో 5 అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేస్తున్నారు. ఇవాటితో నామినేషన్ల ప్రక్రియ ముగియనుంది. దీంతో కాంగ్రెస్, సిపిఐ, బీఆర్ఎస్ అభ్యర్థులు నామినేషన్ వేసేందుకు అసెంబ్లీకి చేరుకున్నారు. కాంగ్రెస్ తరపున అద్దంకి దయాకర్, శంకర్ నాయక్, విజయశాంతి నామినేషన్ వేయనున్నారు. కార్యక్రమంలో పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ తో పాటు సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం, మంత్రులు పాల్గొన్నారు. మరోవైపు ఎమ్మెల్యే కోటాలో ఒక సీటు సిపిఐకి కేటాయించింది కాంగ్రెస్. ఆ పార్టీ తరపున నెల్లికంటి సత్యం నామినేషన్ వేశారు. అటు బీఆర్ఎస్ నుంచి సీనియర్ నేత దాసోజు శ్రవణ్ నామినేషన్ దాఖలు చేస్తున్నారు. దాసోజుకు మద్దతుగా మాజీ మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అటెండ్ అయ్యారు. మొత్తం 5 సీట్లకు 5 నామినేషన్లు దాఖలయ్యే అవకాశం ఉంది. దీంతో ఈ 5 ఏకగ్రీవం కావడం లాంఛనమే అంటున్నారు నేతలు. హైదరాబాద్ అసెంబ్లీ దగ్గర సందడి వాతావరణం నెలకొంది. ఎమ్మెల్యే కోటాలో 5 అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేస్తున్నారు. ఇవాటితో నామినేషన్ల ప్రక్రియ ముగియనుంది. దీంతో కాంగ్రెస్, సిపిఐ, బీఆర్ఎస్ అభ్యర్థులు నామినేషన్ వేసేందుకు అసెంబ్లీకి చేరుకున్నారు. కాంగ్రెస్ తరపున అద్దంకి దయాకర్, శంకర్ నాయక్, విజయశాంతి నామినేషన్ వేయనున్నారు. కార్యక్రమంలో పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ తో పాటు సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం, మంత్రులు పాల్గొన్నారు. మరోవైపు ఎమ్మెల్యే కోటాలో ఒక సీటు సిపిఐకి కేటాయించింది కాంగ్రెస్. ఆ పార్టీ తరపున నెల్లికంటి సత్యం నామినేషన్ వేశారు. అటు బీఆర్ఎస్ నుంచి సీనియర్ నేత దాసోజు శ్రవణ్ నామినేషన్ దాఖలు చేస్తున్నారు. దాసోజుకు మద్దతుగా మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అటెండ్ అయ్యారు. మొత్తం 5 సీట్లకు 5 నామినేషన్లు దాఖలయ్యే అవకాశం ఉంది. దీంతో ఈ 5 ఏకగ్రీవం కావడం లాంఛనమే అంటున్నారు నేతలు. హైదరాబాద్ అసెంబ్లీ దగ్గర సందడి వాతావరణం నెలకొంది. ఎమ్మెల్యే కోటాలో 5 అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేస్తున్నారు. ఇవాటితో నామినేషన్ల ప్రక్రియ ముగియనుంది. దీంతో కాంగ్రెస్, సిపిఐ, బీఆర్ఎస్ అభ్యర్థులు నామినేషన్ వేసేందుకు అసెంబ్లీకి చేరుకున్నారు. కాంగ్రెస్ తరపున అద్దంకి దయాకర్, శంకర్ నాయక్, విజయశాంతి నామినేషన్ వేయనున్నారు. కార్యక్రమంలో పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ తో పాటు సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం, మంత్రులు పాల్గొన్నారు. మరోవైపు ఎమ్మెల్యే కోటాలో ఒక సీటు సిపిఐకి కేటాయించింది కాంగ్రెస్. ఆ పార్టీ తరపున నెల్లికంటి సత్యం నామినేషన్ వేశారు. అటు బీఆర్ఎస్ నుంచి సీనియర్ నేత దాసోజు శ్రవణ్ నామినేషన్ దాఖలు చేస్తున్నారు. దాసోజుకు మద్దతుగా మాజీ మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అటెండ్ అయ్యారు. మొత్తం 5 సీట్లకు 5 నామినేషన్లు దాఖలయ్యే అవకాశం ఉంది. దీంతో ఈ 5 ఏకగ్రీవం కావడం లాంఛనమే అంటున్నారు నేతలు. ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ అభ్యర్థుల నామినేషన్లకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ షరీఫ్ అందిస్తారు. షరీఫ్, అభ్యర్థుల నామినేషన్ల అప్డేట్స్ ఏంటి? 3 కాంగ్రెస్ అభ్యర్థుల నామినేషన్ల ప్రక్రియకు మరి కొద్దిసేపటి క్రితమే సీఎం రేవంత్ రెడ్డి హాజరయ్యారు. సీఎం ఛాంబర్లో 3 అభ్యర్థులకు కూడా బీఫామ్లు అందజేశారు. ఇప్పుడు మరి కాసేపట్లోనే లోపలికి అసెంబ్లీ సెక్రటరీ ఏర్పాటు చేసినటువంటి నామినేషన్ కేంద్రానికి, అసెంబ్లీ లోపల ఏర్పాటు చేసిన దానికి వెళ్ళడానికి సిద్ధమవుతున్నారు. ఇప్పుడు విజువల్లో చూడొచ్చు, బీఆర్ఎస్ సంబంధించినటువంటి ఎమ్మెల్యేలంతా కూడా లోపలికి వెళ్తున్నటువంటి పరిస్థితి. ముందుగా వీళ్ళకి సమయాన్ని కేటాయించారు. ఆ తర్వాత 3 కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్సీ అభ్యర్థులు ఎవరైతే విజయశాంతి, అద్దంకి దయాకర్, శంకర్ నాయక్ 3 ఎవరైతే ఉన్నారో ఆ 3 కొద్దిసేపు పార్టీను ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ అభ్యర్థులు అందుకున్నారు. ఇప్పటికే సంతకాల సేకరణ అయిపోయింది. ఒక్కో అభ్యర్థికి గాను 10 సంతకాలు 10 ఎమ్మెల్యేలు పెట్టాల్సినటువంటి అవసరం ఉంటుంది. 10 సంతకాలు బరుపరిస్తేనే నామినేషన్ అనేది స్క్రూటినీలో నిలబడుతుంది. ఆ తర్వాత 20న ఎన్నికలు ఉండబోతున్నాయి కాబట్టి అప్పుడు ఏకగ్రీవంగా పత్రాలు అందజేసేటువంటి ఆస్కారం ఈ టెక్నికల్ ఆస్పెక్ట్స్ ద్వారా ఉంటుంది. సో ప్రస్తుతానికైతే ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డితో పాటు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు, అదేవిధంగా పీసీసీ మహేష్ గౌడ్తో పాటు చాలా మంది పార్టీకి సంబంధించినటువంటి సీనియర్ నేతలంతా కూడా వచ్చి ఉన్నారు. సో మరొక గంట సమయంలోనే ప్రక్రియ అంతా కూడా, నామినేషన్ల ప్రక్రియ అంతా కూడా కంప్లీట్ అయిపోతుంది. ఇందాక చెప్పిన దాని ప్రకారం 11న స్క్రూటినీ ఉంటుంది, పరిశీలన అనేది కూడా కంప్లీట్గా ఉంటుంది. ఏ అంశాలను పేర్కొన్నారు, నామినేషన్ బైలాస్కి సంబంధించి కరెక్ట్గా ఉన్నాయా లేదా అనేటువంటి అంశాలపైన స్క్రూటినీ ఉండబోతోంది. 13న విత్డ్రా ఉండబోతోంది. అంటే ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీకి సంబంధించినటువంటి వ్యవహారంలో విత్డ్రా అనేది చాలా రేర్ కేసెస్లో ఉంటుంది. సో 13న అవకాశం ఇచ్చారు. 20న ఉదయం 8 గంటల నుంచి 4 గంటల వరకు పోలింగ్ ఉంటుంది. యాజ్ పర్ ఎన్నికల కమిషన్ షెడ్యూల్ రిలీజ్ చేసిన ప్రకారం దాని ప్రకారం ఉంది. ఇప్పటికైతే మొత్తం సంఖ్యాపరంగా 4 సీట్లు కాంగ్రెస్ పార్టీకి వచ్చినప్పటికీ కూడా సిపిఐ మిత్రపక్షంగా ఉంది. కాబట్టి సిపిఐకి ఒక సీట్ని అలొకేట్ చేస్తున్నామని చెప్పి ఇప్పటికే ఏఐసిసి ప్రధాన కార్యదర్శి నుంచి ఉత్తర్వులు వెలువడ్డాయి. ఇక ఎస్సీ, ఎస్టీ, మహిళా, బీసీ కోటా కింద ఈ 3 పేర్లను అధిష్టానం
ఫైనల్ చేసింది. దాంట్లో భాగంగానే వాళ్ళకి సంబంధించినటువంటి పత్రాలన్నీ కూడా సిద్ధం చేసుకోవాలని చెప్పి నిన్ననే పూర్తి స్థాయిలో బ్రీఫ్ చేసినటువంటి పరిస్థితి. ఒక దఫా అసెంబ్లీ కార్యదర్శిని కూడా కలిసి వెళ్లారు శంకర్ నాయక్, అద్దంకి దయాకర్ కూడా కలిసి వెళ్ళినటువంటి పరిస్థితి. సో ముగ్గురు కూడా చేరుకున్నారు. మరికాసేపట్లోనే నామినేషన్ సెంటర్లోకి వెళ్తారు. సీఎం రేవంత్ రెడ్డితో చేతుల మీదుగా పత్రాలు అందుకున్నారు, ఆ బీఫామ్ పత్రాలు అందుకున్నారు కాబట్టి అక్కడ నుంచి నేరుగా లోపలికి నామినేషన్ వేసి వచ్చిన తర్వాత బ్రీజ్ చేసేటువంటి అవకాశం కూడా ఉన్నట్టుగా కూడా తెలుస్తోంది. ఇప్పటికే చాలా మంది ఆశావాహులు ఉండే, 4 సీట్లకు గాను 40 మంది ఆశావాహులు ఉండే, ఆశావాహులకు సంబంధించి కూడా ఆయా సీనియర్ నేతలంతా కూడా బుజ్జగించే ప్రయత్నం చేస్తున్నారు. సో ఎవరికైనా సరే పార్టీ లాయల్టీగా ఉండి పార్టీకి లాయల్గా ఉంటే కనుక ఎవరికైనా సరే అదృష్టం వరిస్తుంది అనేటువంటి విషయాన్ని అయితే సీనియర్ నేతలంతా కూడా చెప్తున్నారు. దానికి నిదర్శనం నేనే అనేటువంటి అంశాన్ని ఎమ్మెల్సీ అభ్యర్థి శంకర్ నాయక్ కూడా అదే విషయాన్ని నిన్న మీడియాతో మాట్లాడుతూ కూడా చెప్పారు. శంకర్ నాయక్ పేరును బలపరుస్తూ అధిష్టానానికి ఒత్తిడి తీసుకొచ్చే ప్రయత్నంలో భాగంగా పిసిసి మహేష్ గౌడ్ చెప్పారు. ఆ తర్వాత జానారెడ్డికి శిష్యుడిగా ఉంటారు శంకర్ నాయక్ అనేటువంటి చర్చ కూడా ఉంది. ఆయన కూడా మొన్నటి సీఎం రేవంత్ రెడ్డి భేటీలో భాగంగా శంకర్ నాయక్ పేరుని జానారెడ్డి సిఫార్సు చేయడం, ఆ తర్వాత వీటన్నిటిని బేరోజు వేసుకున్న తర్వాత ఇటు పిసిసి మహేష్ గౌడ్తో పాటు సీఎం రేవంత్ రెడ్డితో, డిప్యూటీ సీఎంతో, మాజీ పిసిసి ఉత్తమ్ కుమార్తో, ఇప్పుడున్నటువంటి పిసిసి మహేష్ కుమార్తో మీనాక్షి నటరాజన్ దఫల వారీగా టెలికాన్ఫరెన్స్ ని నిర్వహించారు. టెలికాన్ఫరెన్స్ తర్వాత నేరుగా ఖర్గేతో మాట్లాడారు. ఖర్గే మళ్ళీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్తో కూడా దఫల వారీగా మాట్లాడారు. రాష్ట్ర అధినాయకత్వం వాస్తవానికి ఒక్కొక్క కాస్ట్ నుంచి 3 పేర్లను సిఫార్సు చేశారు. ఎలాంటి ఇబ్బంది కాకుండా కులగణన తర్వాత సామాజిక కూర్పుకు సంబంధించినటువంటి చర్చ జరిగింది. చాలా మంది అదే ఆస్పెక్ట్ లో చాలా మంది ఆశావాహులంతా కూడా తమ సామాజిక వర్గానికి అవకాశం వస్తుందనేటువంటి చర్చ జరిగింది. సో రాష్ట్ర అధినాయకత్వం ఒక్కొక్క సామాజిక వర్గం నుంచి 3 పేర్లను ఇచ్చినప్పటికీ కూడా ఫైనల్ గా ఎస్సీ, ఎస్టీ, మహిళా, బీసీకే సుముఖత చూపింది ఏఐసీసీ అధిష్టానం. ఇక ముందు కూడా ఈ రకమైనటువంటి ఎక్సర్సైజ్ ఉండబోతుంది. ప్రతి ఒక్కరికి పార్టీ కోసం కష్టపడ్డటువంటి లీడర్లకు, పాత లీడర్లకు సముచిత న్యాయం, సామాజిక కూర్పు దిశగా అడుగులు ముందుకు వేస్తుంది అధిష్టానం అనేటువంటి విషయాన్ని ఒక క్లియర్ గా చెప్పినటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తోంది. సో మరి కాసేపట్లోనే నామినేషన్ ప్రక్రియకు కాంగ్రెస్ అభ్యర్థులంతా కూడా లోపలికి వెళ్లబోతున్నారు. నామినేషన్ దాఖలు చేసిన తర్వాత బయటకు వచ్చి మీడియాకి బ్రీఫ్ చేస్తారని చెప్పి కాంగ్రెస్ వర్గం నుంచి తెలుస్తోంది. బయటకు వచ్చిన తర్వాత ఏం మాట్లాడబోతున్నారు? ఆల్రెడీ నిన్నే అద్దంకి దయాకర్ కూడా మీడియాతో మాట్లాడారు. చాలా ఏళ్ల సంది క్యాడర్ కూడా నా కోసం వెయిట్ చేస్తుంది. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పార్టీకి సంబంధించిన నాయకులంతా కూడా నా కోసం మాట్లాడుతున్నారు. 2014లో నుంచి కాంగ్రెస్ పార్టీకి లాయల్ గా పనిచేశాను. 2 సార్లు అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపు అంచుల దాకా వచ్చి ఓడిపోయాను. ఆ తర్వాత సీఎం రేవంత్ రెడ్డి చెప్పిన దాని ప్రకారం వెనుదిరిగాను. ఎమ్మెల్సీ పదవిని తృణప్రాయంగా వదులుకున్నాను. పార్టీ లైన్లోనే కష్టపడ్డాను కాబట్టి ఇప్పుడు పార్టీ నన్ను గుర్తించింది అనేటువంటి అంశాన్ని చెప్పారు. రాష్ట్ర అధినాయకత్వానికి కంగ్రాట్స్ చెప్పారు. ఏఐసీసీ అధిష్టానానికి కూడా కంగ్రాట్స్ చెప్పినటువంటి పరిస్థితి. అదే అంశాన్ని కూడా శంకర్ నాయక్ కూడా మీడియాతో మాట్లాడుతూ అదే అంశాన్ని కూడా చెప్పారు. జానారెడ్డి ఆశీస్సులు ఉన్నాయి. పిసిసి అదేవిధంగా తన ఉమ్మడి నల్గొండకు సంబంధించినటువంటి ఇన్ఛార్జ్ మంత్రులు, ఎమ్మెల్యేలు ఎవరైతున్నారో వాళ్ళంతా కూడా మద్దతు కూడగట్టుకునే నాకు ఏఐసీసీ అధిష్టానం ఈ మేరకు అవకాశాన్ని కల్పించింది. సో నా సామాజిక వర్గానికి అదేవిధంగా పార్టీకి లాయల్టీగా పనిచేస్తూనే మంచి గవర్నెన్స్ కి నేను తోడ్పడతాననేటువంటి అంశాన్ని శంకర్ నాయక్ చెప్పారు. ఇప్పటికే దాదాపు 119 మంది ఎమ్మెల్యేస్ లో అందరూ కూడా చేరుకున్నారు. సంతకాలు పెట్టేటువంటి ప్రక్రియ ఉంటుంది కాబట్టి ఆ సంతకాల ప్రక్రియకు అందరూ కూడా చేరుకున్నారు. మరి కాసేపట్లోనే లోపలికి అసెంబ్లీ ప్రాంగణం లోపలికి కూడా సీఎం రేవంత్ రెడ్డి వెళ్లే అవకాశం అయితే కనిపిస్తోంది. అభ్యర్థులు వెళ్లిన తర్వాత వాళ్ళతో పాటే నామినేషన్ సెంటర్ వరకు కూడా సీఎం రేవంత్ రెడ్డితో పాటు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కూడా వెళ్లే అవకాశం అయితే కనిపిస్తోంది. నామినేషన్ ప్రక్రియ కంప్లీట్ అయిపోయిన తర్వాత మీడియాతో అభ్యర్థులు మాట్లాడే అవకాశం అయితే కనిపిస్తోంది. ఓవర్ టు స్టూడియో. ఎమ్మెల్యే కోట బీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా దాసోజు శ్రవణ్ కాసేపట్లో నామినేషన్ దాఖలు చేయనున్నారు. అసెంబ్లీ బీఆర్ఎస్ ఎల్పీ ఆఫీస్లో వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీష్ రావుతో ఇతర సీనియర్ నేతలతో భేటీ అయ్యారు. నామినేషన్ పత్రాలపై సంతకాలు చేశారు. పార్టీ నేతలతో కలిసి బీఆర్ఎస్ ఎల్పీ ఆఫీస్ నుంచి నామినేషన్ వేయడానికి అసెంబ్లీ డిప్యూటీ కార్యదర్శి ఉపేందర్ రెడ్డి పేషికి వెళ్లారు దాసోజు శ్రవణ్. హైదరాబాద్ అసెంబ్లీ దగ్గర సందడి వాతావరణం నెలకొంది. ఎమ్మెల్యే కోటాలో 5 అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేస్తున్నారు. ఇవాల్టితో నామినేషన్ల ప్రక్రియ ముగియనుంది. దీంతో కాంగ్రెస్, సిపిఐ, బీఆర్ఎస్ అభ్యర్థులు నామినేషన్ వేసేందుకు అసెంబ్లీకి చేరుకున్నారు. కాంగ్రెస్ తరపున అద్దంకి దయాకర్, శంకర్ నాయక్, విజయశాంతి నామినేషన్ వేయనున్నారు. కార్యక్రమంలో పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ తో పాటు సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం, మంత్రులు పాల్గొన్నారు. మరోవైపు ఎమ్మెల్యే కోటాలో 1 సీటు సిపిఐకి కేటాయించింది కాంగ్రెస్.
ఆ పార్టీ తరపున నెల్లికంటి సత్యం నామినేషన్ వేశారు. అటు బీఆర్ఎస్ నుంచి సీనియర్ నేత దాసోజు శ్రవణ్ నామినేషన్ దాఖలు చేస్తున్నారు. దాసోజుకు మద్దతుగా మాజీ మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అటెండ్ అయ్యారు. మొత్తం 5 సీట్లకు 5 నామినేషన్లు దాఖలయ్యే అవకాశం ఉంది. దీంతో ఈ 5గురు ఏకగ్రీవం కావడం లాంఛనమే అంటున్నారు నేతలు.